सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। Up until the 16th shloka we will chant together. Atha panchadashodhyayah Purushottama Yogah Shri Bhagavanuvacha Urdhvamoolamadhashakham Ashwatham Prahuravyayam Chandamsi yasya parnani Yastam veda sa vedavit adhaschordhvam prasrutastasya shakhaah gunapravriddha vishayapravalaah adhascha moolanyanusantatani karmanubandhini manusyaloke narupamasyeha tatopalabhyate नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः यतन्तो योगिनश्चैनं पश्यन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधीः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः
पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यः कृत्वेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते। ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టినప్పుడు ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం, మూలము ఊర్ధ్వంగా ఉంటుంది, శాఖలు కొమ్మలు కింది వైపుకు ఉంటాయి. ఈ వృక్షాన్ని సంసార వృక్షం అంటారు. సంసార వృక్షం అంటే ఈ ప్రపంచాన్ని సంసార వృక్షం అనేటువంటి పేరుతో ఇక్కడ తెలియజేస్తున్నారు. కానీ వింతగా ఉన్నటువంటిది ఏంటంటే ఇది తలకిందలుగా ఉంది. శాఖలేమో కింది వైపుకు ఉన్నాయి, మూలమేమో పై వైపుకు ఉంది. వినగానే కొద్దిగా వింతగా అనిపిస్తుంది. కానీ పరిశీలించినప్పుడు సంసార వృక్షం ఇలాగే ఉండాలని అర్థమవుతుంది. చాలా మటుకు మనం అంటూనే ఉంటాంగా, ఏమిటో నా జీవితం అంతా తలకిందులుగా ఉంది, దాన్నే సంసారం అంటారు. ఎందుకు తలకిందులుగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది అంటే, ఇప్పుడు చిన్న ఉదాహరణ తీసుకుంటే, మన వంశవృక్షం మనం కనుక రాసుకోవడం మొదలు పెడితే మన ఈ తరం దగ్గర నుంచి లేక మన పిల్లల తరం దగ్గర నుంచి రాసుకుంటూ వెళితే పైకి మూలము ఎప్పుడూ పైకే వెళుతూ ఉంటుంది. అంటే వ్యావహారికంగా సంసార వృక్షంలో ఏది తీసుకున్నా శాఖలు కింది వైపుకు వస్తూ మూలం ఎప్పుడూ పైకే ఉంటుంది. మూలం అంటే ఆధారం. ఆ ఆధారము ఈ సంసారంగా వ్యక్తమవుతున్నది, ఈ ప్రపంచంలా వ్యక్తమవుతున్నది. ప్రపంచం మనకు కనబడుతున్నది, గోచరమయంగా ఉన్నది అని అంటే కేవలము అది ఆ పరమాత్ముని ఉనికి ఆ రకంగా వ్యక్తం అవుతుంది అని. కానీ ఈ సంసారంలో మనము ఆ పరమాత్ముడి చూడలేకపోతున్నాము. ఎందుకంటే సంసారం ఎవరిగా వ్యక్తం అవుతుంది? ఆ పరమాత్ముడి రూపంలోనే వ్యక్తం అవుతున్నది. పరమాత్ముడి తప్ప మిగతావన్నీ చూడగలుగుతున్నాం. నీవు, నీది, నాది, నేను. ఇదే మాయ అంటే. తులసి రామాయణంలో గోస్వామి తులసీదాస్ గారు అంటారు, మై और मोर తోరుతే మాయ. లక్ష్మణుడు వాళ్ళ అన్నగారిని అడుగుతారనమాట, అన్న మాయ అంటే ఏమిటి? అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడనమాట, मै और मोर తోరుతే మాయా. నేను, నాది, నీవు, నీది అనేటువంటి భేద దృష్టి ఎక్కడైతే సృష్టిస్తామో అక్కడ మాయ మొదలవుతుంది, అవిద్య మొదలవుతుంది. అవిద్య ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ సంసారము మొదలైనట్టే. దాంతో నేను సంసారి అయినట్టే. సంసార లక్షణాలు చెప్పుకుంటూ వస్తారు. ఈ సంసారంలో కనబడుతున్నటువంటిది, ఆధారభూతమైనటువంటిది ఆ పరమాత్మ అయినప్పుడు స్పష్టంగా గోచరించాలిగా, స్పష్టంగా తెలియాలిగా. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అని అంటే దానికి యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో అపి అకృతాత్మానః నైనం పశ్యంతి అచేతసః.
అంతర్ముఖుడైనటువంటి వాడికి గోచరిస్తుంటాడు, కానీ బహిర్ముఖుడైనటువంటి వాడికి ఇది అనుభవంలోకి రానటువంటి పదార్థం. అంతర్ముఖుడు ఎలా అవ్వాలి? చూసేటువంటి ఈ ప్రపంచాన్ని ఏ రకంగా చూడగలగాలి? యదాదిత్యగతం తేజ, అక్కడి నుంచి మొదలు పెట్టుకొని, అందుకే 4వ అధ్యాయంలో ఏమన్నారు? ఇమం వివస్వతో యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే ఇమం వివస్వాన్. అందుకే ఈ మన్వంతరాన్ని మనం ఏమని పిలుస్తుంటాం సంకల్పంలో? వైవస్వత మన్వంతరే. ఆ వివస్వానికి చెందినటువంటి మన్వంతరం. వివస్వాన్ అంటే సూర్యుడు. ఆ సూర్యుడిగా కనబడుతున్నటువంటిది, సూర్యుడిలో ఉన్నటువంటి వెలుగులా కనబడుతున్నటువంటిది, వెలిగిచ్చేటువంటిది, ఈ ప్రపంచానికి అంతటికీ ప్రాణాన్ని పోసేటువంటిది, సూర్యుడి రూపంలో వ్యక్తమవుతున్నటువంటిది నా స్వభావమే, నా స్వరూపమే. ఆ సూర్యుడి వెలుగుని తీసుకొని దాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి చంద్రుడిలో చల్లదనం కూడా నేనే. యచ్చంద్రమసి యచ్చాగ్నం. అగ్నిగా వ్యక్తమవుతున్నటువంటి, ప్రజ్వలింపబడినటువంటి అగ్నిలో కూడా వ్యక్తమవుతున్నటువంటిది నా యొక్క స్వరూపమే. గాం ఆవిశ్యచ భూతాని. ఈ పృథివిలో, పృథివికి చెందినటువంటి మొక్కలకి రసాన్ని ఇవ్వగలిగినటువంటిది, ఆ తత్వము పృథివిలో ఉన్నటువంటిది నా యొక్క వ్యక్త స్వరూపం. అందుకే ఎప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉండాలంటే, ఎక్కడైనా హాయిగా ఇంకా వేరే ఎవరు ఉండకుండా ప్రశాంతంగా ఎక్కడైనా ఉద్యానవనంలో తిరిగితే మనసు కొంచెం ప్రశాంతం అవుతుంది. ఎందుకు? అక్కడ వ్యక్తం అవుతున్నటువంటిది ఆ చెట్ల రూపంలో, ఆ మొక్కల రూపంలో, ఆ పూల రూపంలో ఆ పరమాత్ముడి ఉనికి ఆ రూపంలో వ్యక్తం అవుతున్నది. గాం ఆవిశ్యచ భూతాన్ని. ఒకవేళ సూర్యుడు గనక లేడనుకోండి, ఈ మొక్కలకి ఆహార పదార్థం తయారు చేసుకునేటువంటి గుణము, లక్షణము ఉండదు. మొక్కలు పెరగవు. మొక్కలు పెరగకపోతే మనకు ఆహారం లభించదు. సో పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాల సంధ్య అనుకునేరు కాదు, త్రికాల భోజనం. త్రికాల సంధ్య ఎప్పుడో మర్చిపోయినట్టున్నాం. త్రికాల భోజనము. ఆ భోజనం మధ్య కాఫీ సమర్పయామి, చాయ్ సమర్పయామి, కూల్ డ్రింక్ సమర్పయామి, మజ్జిగ సమర్పయామి, సుగంధిరసం సమర్పయామి, నానా గుణ రసోపేతం ఇదం శరీరం అహం రెంట్ రూపేణ సమర్పయామి. వేస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం. ఆహారం మన టేబుల్ మీదకి వచ్చింది అనంటే, మన ఎదుట వచ్చింది అనంటే, ఆ ఆహారము ఆ పరబ్రహ్మ యొక్క ప్రత్యక్ష స్వరూపం. అందుకే అన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే మన ఎదుట ఉన్నటువంటి ఆహారాన్ని ఎప్పుడూ నిందించకూడదు. తైత్రీయోపనిషత్తులో ప్రత్యేకంగా అన్న ఉపాసన చెప్పినప్పుడు అన్నం న నింద్యాత్ తద్వ్రతం, అన్నం న పరిచక్షేత తద్వ్రతం. అన్నం ఎప్పుడూ దూషించకూడదు, అన్నం ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. దాన్ని దూషించినటువంటి వాడు స్వయంగా ఆ పరమాత్మని దూషించినటువంటి వాడు. దేవుడు ఎక్కడున్నాడు చూసారా అంటే, ప్రతిరోజు ప్రతి రూపంలో చూస్తూనే ఉన్నాం, కానీ గుర్తించట్లేదు. గుర్తించమని, అంతర్ముఖుడు అవ్వాలని ఈ సాధన చెప్తున్నారు. ఆహారం మన ఉన్నది అంటే అది కూడా ఆ పరమాత్ముడి ఉనికే మనకు ప్రత్యక్షంగా ఆ రూపంలో కనబడుతున్నది. ఉన్నటువంటి ఆహారం ద్వైతంలో ఉన్నది, అది కనుక అద్వైతంలో కలిసిపోయింది అనుకోండి, స్వాహ
అంటే లోపల స్వాహాకారం పలికాము, తిన్న వెంటనే ఆహా అన్నాము. ఆ తిన్నటువంటి ఆహారము లోపలికి వెళ్ళిన తర్వాత ఏ రకంగా దాన్ని మనం అరిగించుకుంటున్నాము అంటే లోపల పడేసేంత వరకే మన బాధ్యత. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ప్రాసెస్ అంటే ప్రాణాపానౌ సమౌ కృత్వా ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం. 4 రకాలైనటువంటి భోజనాలు. పంచపక్ష ప్రమాణాలు అన్నారు కదండి అని అంటే అవి రుచులకు సంబంధించినటువంటి, ఇది తినేటువంటి ఆహారం యొక్క టెక్స్చర్ గురించి, టెక్స్చరల్ డిఫరెన్స్. ఒకటి నమిలి తినేటువంటిది, అన్నము, అప్పడము. మాయాబజార్లో పాట గుర్తొస్తుంది ఇప్పుడు. అరిసెలు, బూరెలు, గారెలు ఇవన్నీ నమిలి తినేటువంటివి. తాగేటువంటిది మంచినీళ్ళు, మజ్జిగ, పాయసము ఇటువంటివి తాగేటువంటిది. నిన్న చెప్పాను, అసలు సిసలైన దక్షిణ భారతీయుడు ఎవరు? అరెటాకులో అన్నం వడ్డించుకొని మెత్తగా కలుపుకొని దాంట్లో రసం పోసుకొని, నీళ్ళగా రసం పోసుకొని, ఒక చుక్కటి నెయ్యి అట్లా వేసుకొని చక్కగా కలిపి ఎలా తింటాం దాన్ని? ఏమండి నాకు ఇది చందం చాత కావట్లేదు, నాకు ఎవరన్నా స్పూన్ ఇస్తారా అంటే కుదరదు. మీ ఆంగ్లత్వం బంగారంగాను. అసలు సిసలైన దక్షిణ భారతీయుడు ఎవరు? దాన్ని చక్కగా అలా చేతిలోకి ఎత్తుకొని జుర్రుకొని, అంటే నవిలి తినేటువంటిది, తాగేటువంటిది, జుర్రుకొని తీసుకునేటువంటిది. మామిడి పండు కూడా అలాగే. మన పద్ధతుల్లో ఎప్పుడు దాన్ని కోసుకొని తినే రకం లేదు. కోసుకొని తినడం అంటే దాని మీద ఉప్పు కారం చల్లుకొని తినే రకంగా ఉండాలి. పండు అనగానే ఎలా ఉండాలి? చక్కగా పిసికి మెత్తగా పైన దాన్ని తొట్టిమ తుంచకి నోట్లో పెట్టుకొని ఒక్కసారి జుర్రామంటే కింద టెంక మాత్రం మిగలాలి పొట్టుతో సహా. అలా జుర్రుకోవాలి. దాంట్లో కూడా ఎక్స్పర్ట్ ఎప్పుడు? కింద ప్లేటు, వేరే టవలు ఏమీ లేకుండా, చేతి కంటకుండా, మూతి కంటకుండా దాన్ని జుర్రుకొని తినేవాడు ఎక్స్పర్ట్. దీన్ని చోష్యం అంటారు. మధ్య మధ్యలో తింటున్నప్పుడు ఆహారాల్లో ఒక్కొక్క పదార్థంలో కొంచెం కూర అయింది, పచ్చడి అయింది, పప్పు అయింది, రసం అయింది. ఇది మధ్య మధ్యలో ఒక రుచికి ఇంకో రుచి సరిగ్గా తెలియాలంటే మధ్య మధ్య కాస్త ఆవపిండి ఉన్నటువంటి, ఆవకాయలో ఆవపిండి ఉంటుంది, అది కొంచెం ఇట్లా అనుకొని, అది లేహ్యం. నాకేటువంటిది, జుర్రేటువంటిది, తాగేటువంటిది, నమిలి తినేటువంటిది. 4 రకాలైనటువంటి భోజన పదార్థాలు మనము లోపల మిక్సర్లో వేస్తుంటాం. లోపల గ్రైండర్ ఉంది. ఆ లోపల పొట్టలో ఆహారాన్ని స్వీకరించడం, అది ప్రాణము, ప్రాణవాయువు యొక్క పని. తినేటప్పుడు 2 పైపులు ఉంటాయి. ఎప్పుడన్నా ఒక పైపులో వెళ్ళవలసింది ఇంకో పైపులోకి వెళ్ళింది అనుకోండి, పొరబోతుంది. మీరైనా తల బాదుకోవాలి, మీ పక్కన ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా మీ తల బాదాలి. ఎందుకు? పక్కకి ఇటు అటు వెళ్ళినటువంటిది కుదుటగా మళ్ళీ అసలు సిసలైనటువంటి పైపులోకి వెళ్ళేటట్టుగా. ఊపిరితిత్తులకు వెళితే మళ్ళీ ప్రమాదం అది. సో ప్రాణము స్వీకరించడము, అక్కడ మొదలుకొని లోపలికి వెళ్ళి గుజ్జు గుజ్జుగా తయారవ్వాలి లోపల.
అలా తయారైనటువంటి దాంట్లో నుంచి మనకు అవసరమైనటువంటి రసాలన్నిటినీ స్వీకరించి, పౌష్టికాహారాన్నంతా స్వీకరించి, పనికిరానటువంటిది శరీరం నుంచి దాన్ని త్యజించగలగాలి. ఆ త్యజించేటువంటి ప్రక్రియను అపానం అంటారు. ప్రాణ అపాన సమయుక్త. ఇన్పుట్టే ఉందనుకోండి, చాలా కష్టమైపోతుంది. దాన్ని మెడికల్లీ కాన్స్టిపేషన్ అంటారు. మధ్యప్రదేశ్లో గనక స్ట్రైక్ జరిగితే ఉత్తరప్రదేశ్ పనిచేయదు, మళ్ళీ బుర్ర పనిచేయదు. ఎందుకు చెప్పలేనండి, ఈ బాధ తట్టుకోలేను. సరే, అలా అని చెప్పి తినేటువంటి ఆహారం సరిగ్గా వంట పట్టకుండా అది త్యజించేటువంటి ప్రక్రియలోనే ఉందనుకోండి, అపానం తీవ్రమైపోయింది అనుకోండి, దాన్ని కూడా సహించలేం. దాన్ని కూడా బ్యాలెన్స్లో పెట్టాలి. లేకపోతే లూజ్ మోషన్స్ అంటాం. అంటే తినేటువంటి ఆహారము లోపల సరిగ్గా అరిగినటువంటి దాంట్లోంచి పౌష్టికత తీసుకొని అవసరం లేనటువంటిది 6 గంటలు 7 గంటల లోపల త్యజింపబడగలగాలి. ఇవన్నీ మనం చేస్తున్నామా? నిన్న ఇంకో ఉదాహరణ ఇచ్చాను. అప్పుడప్పుడు ఒక వయసు దాటిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి మందులు, ఔషధాలు వేసుకోవాలి. బీపీకి ఒకటి, ఇదేమంటారు, కొలెస్ట్రాల్కి ఒకటి, బ్లడ్ థిన్నర్కి ఒకటి, ఇలా ఒక గుప్పెడంత వేసుకుంటాం. ఆ వేసుకునేటువంటివన్నీ ఏం చేస్తుంటాము? ఎక్కడికి వెళ్తాయి? అన్ని పొట్టలోకి వెళ్తాయి. కానీ ఏ మందు, ఏ ఔషధం ఏ భాగానికి వెళ్ళాలి అనేటువంటిది చేసేటువంటిది కూడా ఆ పరమాత్మే లోపల ఉండి, ఆ జఠరాగ్నిలో వైశ్వానరుడిగా వ్యక్తం అవుతున్నది ఆ పరమాత్మే. తిన్న తర్వాత తృప్తిగా ఒక త్రేల్పు తేల్చుతాం. అంటే ఆ పచన కార్యం మొదలైనట్టు, అరిగించుకోవడం మొదలైనట్టు. సరిగ్గా అరుగుదల ఉన్నది అని అంటే ఎవరి వలన జరుగుతున్నది? అహం వైశ్వానరో భూత్వా. ఆ పరమాత్మే ఆ వైశ్వానరుడిగా జఠరాగ్నిని, పాపం మనం చేసేదాన్ని బట్టి ఆయన ఆ జఠరాగ్నిని ఎల్లప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. 3 పూటలే కాదు. ఎందుకంటే మనం ఊరుకోంగా ఎందుకయ్యా తింటున్నావు అంటే ఉంది కదండి అంటాం. అక్కడ కనబడుతుంది కాబట్టి, చిప్స్ ప్యాకెట్ తెరుచుంది కాబట్టి, దాన్ని మళ్ళీ మెత్తగా అయిపోతాయి కాబట్టి నేనేదో కొంచెం సహాయం చేద్దామని వెళుతూ వస్తూ అరే అప్పుడే ప్యాకెట్ అయిపోయిందా? ఏమిటి అరగంటలోనే? ఇప్పుడే కదా తిన్నావు భోజనం అంటే ఇది పంటి కింద అలా నలుగుతూ ఉంటుందని అంతేనండి. ఆ టీ కాఫీ జనాలు చెప్తారనమాట, దానికి వేరే సంచి ఉందండి. వేరే సంచి కలిగినటువంటి గేదైనా అయి ఉండాలి, బర్రెనా అయి ఉండాలి, లేకపోతే ఆవైనా అయి ఉండాలి. 4 సంచులు ఉంటాయి వాటికి. మనకొకటే. సో ఎప్పుడు ఏది వేసినా దాన్ని అరిగించుకునేటట్టుగా తయారుగా ఉండేటువంటిది ఎవరు? ఆ వైశ్వానరుడు. సో ఈ రకంగా బాహ్యంగా కనబడేటువంటి ఆ సూర్యుడు నుంచి మన లోపల దాకా పనిచేసేటువంటి ప్రతి చర్య, ప్రతి కర్మ, ప్రతి క్రియ వెనకాల ఉన్నటువంటిది నడిపించేటువంటి వాడు ఎవరు? ఆ పరమాత్ముడే. ఈ రకంగా ఎప్పుడైతే మన దృష్టిని బహిర్ముఖం కాకుండా అంతర్ముఖంగా ఎప్పుడైతే చూడగలుగుతామో, చూసి
సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతిర్జ్ఞానం అపోహనంచ. లోపల స్మృతి, మనం ఇప్పుడు ఏదైనా చురుగ్గా చెయ్యాలి అని అంటే మన స్మృతి అందుబాటులో ఉండాలి. చాలాసార్లు అవుతుంటుంది, మందిరంలోకి వచ్చాం, దేవుడి దగ్గరికి వస్తుండగా ఎవరో ప్రదక్షిణ చేస్తూ మన వంక చూస్తూ గుర్తుపట్టి పెద్దగా నవ్వేది, ఇంత బారు స్మైలింగ్ ఫేస్ మనం చూసాం. కానీ ఏమిటబ్బా ఇది, నన్ను చూసి ఇంతగా నవ్వుతున్నాడు, ఎవరితను? మీరు నమస్కారం పెట్టుకొని మీరు కూడా తిరగల్లాగా తిరగడం మొదలుపెట్టి అప్పుడు ఎక్కడో గుర్తొచ్చిందండోయ్. డాక్టరు ఆపరేషన్ థియేటర్లో సరిగ్గా పనిచేయాలంటే తాను నేర్చుకున్నటువంటిదంతా స్మృతి రూపంలో ఉండి ఆ ఆపరేషన్ టేబుల్ మీదకి అది తక్షణం ఉపయోగపడాలి. అంటే మన ప్రస్తుతంలో ఏం చేస్తున్నా పూర్వ అనుభవాలన్నీ స్మృతి రూపంలో ఉండి ఈ ప్రస్తుతంలోకి అది ఉపయోగపడగలగాలి. స్మృతి ఉన్నటువంటి స్మృతి ఒక రకంగా ఉంటే వ్యవహారంలో విషయ పదార్థాలు మారుతూనే ఉంటాయి. 30 సంవత్సరాలుగా నేను చదువు చెప్పిస్తున్నప్పటికీ ప్రతి సంవత్సరము టీచర్స్ ట్రైనింగ్ కావాలి. అంటే ఈ ఉదాహరణ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడే కలిశాను వాళ్ళని. మీరు చెప్పే సబ్జెక్ట్ అదే కదండి? కాదండి, కొత్తగా వినూత్నంగా దాన్ని మళ్ళీ ఆ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలంటే ఆ వినూత్నమైనటువంటి పద్ధతులు నేర్చుకోవాలి. జ్ఞానం, కొత్త రకమైనటువంటి పద్ధతులు నేర్చుకునేటువంటి నేర్పరితనం, ఇవి నేర్చుకుంటున్నప్పుడు పాతలో మనం నేర్చుకున్నటువంటి పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుపడకుండడానికి వాటిని కూడా పక్కకి తొలగించి విస్మృతి అపోహనంచ, స్థూలంగా కనబడేటువంటి ఆ సూర్యుడు చంద్రుడి దగ్గర నుంచి సూక్ష్మంగా లోపల వరకు జరిగేటువంటి ప్రతి ప్రక్రియ వెనకాల ఉన్నటువంటిది ఆ పరమాత్మే, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది కేవలము ఆ తత్వం మాత్రమే. ఈ 5 రోజుల్లో చెప్పినటువంటిదంతా సారాంశం ఇచ్చేశాను. ఇప్పుడు ముందరికి అడుగు వేస్తూ ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ. ఈ లోకంలో 2 రకాలైనటువంటి పురుషులు ఉన్నారు. క్షరము, అక్షర పురుషుడు. క్షర పురుషుడు, అక్షర పురుషుడు. ద్వావిమౌ పురుషౌ లోకే. పురుష అంటే ఇక్కడ లింగభేదం గురించి చెప్పట్లేదండి. పురుష స్త్రీ అనేటువంటి ఆ నిర్వచనంతో చెప్పినటువంటిది కాదు ఇది. సంస్కృతంలో పురుష అంటే 2 తాత్పర్యాలు ఉన్నాయి. పురీశయనాత్ పురుష, పూర్ణత్వాత్వా పురుష. ఈ శరీర మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకొని వ్యవహరిస్తున్నటువంటి నేను అనబడేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒక రకమైనటువంటి పురుషుడు. ఇంకొకటి తర్వాత వస్తుంది, అప్పుడు ఆ డెఫినేషన్ చూద్దాం. ఈ ప్రపంచమంతా వ్యక్తమైనటువంటిది ఆ పరమాత్ముడి యొక్క స్వరూపమే. కానీ ఆ ప్రపంచం ఎలా ఉన్నది? క్షర రూపకంగా ఉంది. క్షర అంటే నశ్వర స్వరూపం అయినటువంటిది.
అప్పుడప్పుడు ఎదుటివాడు కొంచెం సంతోషపడాలని మనం ఏదో అంటుంటాం. ఏమిటండి మీరు అస్సలు ఏమీ మారలేదు, అలాగే ఉన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, సంబరపడిపోతుంటాం. అవునా, అదేం లేదులేండి అంటుంటాం. మనకే తెలుస్తూ ఉంటుంది ఎన్నెన్ని మారుతున్నాయి, ఎన్నెన్ని దాచిపెట్టుకొని మారకుండా ఉన్నట్టుగా చూపించాలని ప్రయత్నిస్తామని మనకు తెలుసు. జుట్టు ఊడిపోయినటువంటి వాళ్ళ సంగతి ఇంకేం చెప్తానులేండి. ఉన్నవాళ్ళు పాతకాలంలో ఇంకా ఐఎమ్ యంగ్ అట్ హార్ట్ అని చెప్పుకోవడానికి ఆయన ఎవరో రాశారు భజన, స్మరవారం వారం, శివానంద బ్రహ్మేంద్ర సరస్వతి గారు. మనము పుయ్యివారం వారం, ప్రతివారం పుయ్యివారం. ఎందుకు? నాలో ఏం మార్పు జరగట్లేదని సూచించుకోవడానికి. ఒక వయసు వచ్చేటప్పటికీ ఆ కంటద్దాలు పెట్టుకొని వ్యవహరించాలంటే ఎంత నామోషియో కొంతమందికి. పక్కనే ఉంటుంది కానీ అవస్థ పడుతూ ఉంటారు, పాకెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మరీ కష్టంగా ఉంది, అప్పుడు తీసి లోపల పెట్టుకొని ఎక్కువ కాలం పెట్టుకుంటే మరి నామోషి. ఇంకొంతకాలం ఏంటంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వికెట్ పడిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళని ఎక్కిరిస్తున్నాను కాదండి, మీరు నేను అందరూ అదే స్థితికి నుంచి పోవలసిన వాళ్ళమే. దానికి రీప్లేస్మెంట్ డెంచర్స్. ఎవరింట్లోనూ ఉన్నాను నేను, ఇద్దరు చాలా పెద్దవాళ్ళు. ఆయన ఐఐటిలో ప్రొఫెసర్గా ఉండేవారు, బాంబేలో బాగా పరిచయం. సో బాంబేకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. వాళ్ళని నేను ఎస్క్యూసీ అని పిలిచేవాడిని, స్వీట్ క్వారలింగ్ కపుల్. ఏ విషయం ఉండదు అక్కడ, కానీ అన్నిటికీ దెబ్బలాడుతున్నట్టుగా ఉంటుంది. ఏమిటండి ఇది అని అంటే, టైంపాస్ అవ్వాలి కదండి అంటుంది ఆవిడ. సో పొద్దున్నే వాళ్ళ పక్క గదే నాకు ఇచ్చారు, పక్క గది నుంచి నాకు వినబడుతుంది వాళ్ళు మాట్లాడేటువంటిది. ఇద్దరు బీహార్ నుంచి, సో హిందీలో చెప్పుకుంటున్నారనమాట. सुनती हो, आज मेरा भी जरा दो के ला लेना. అంటే ఎటు బాత్రూంలోనే ఉన్నావు, నీ డెంచర్లు తోముకుంటున్నప్పుడు నా డెంచర్లు కూడా తోమి తీసుకురా అని అడిగిన. ఆవిడ సరే అనొచ్చుగా. ఆవిడ అంటుంది, కల్ మైనే ధోయా థా, ఆజ్ ఆప్కి బారీ హై. అంటే బహుశా వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండుండొచ్చు. రోజువారీ రోజు ఒకరొకరు చేసుకోవాలి అని. పరస్పరం భావయంత శ్రేయ పరమ వాప్స్యత, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ. అన్నీ మారుతూనే ఉంటాయి, క్షర వస్తువు కానటువంటిది ఏమిటి? గురుదేవులు అంటుంటారు, చేంజ్ ఈజ్ ద చేంజ్లెస్ లా ఆఫ్ దిస్ యూనివర్స్. ఆ క్షర రూపంలో కూడా వ్యక్తమవుతున్నటువంటిది ఆ పురుషుడే. దాంతో పోల్చి చూసినట్లయితే ఈ జీవుడు కొద్దిపాటు శాశ్వతుడిలా కనబడతాడు, అక్షరుడిలా కనబడతాడు, మారనటువంటి పదార్థంలా కనబడుతుంటాడు. అందుకే ఈ జీవుడిని ఇక్కడ అక్షర అన్నారు. క్షర అక్షర. క్షరః సర్వాణి భూతాని. యావత్ సృష్టిలో కనబడేటువంటి ప్రతి పదార్థము క్షర పదార్థమే, నశ్వర పదార్థమే. ఆ నశ్వర పదార్థంలో నుండి వ్యక్తమవుతున్నటువంటి ఏ స్పందన అయితే ఉందో అది అక్షర పదార్థం.
క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్పీడ్లో తిరుగుతుంది. బల్బులు ఉన్నాయి, ట్యూబ్ లైట్లు ఉన్నాయి, పైకి చూడను, ఫ్లడ్ లైట్ ఉంది, అది చూస్తే మళ్ళీ నేను చూసి కనబడదు. వివిధ రకాలైనటువంటి ఈ యంత్రాలు తిరుగుతున్నాయి. ఏ ఏ యంత్రం అయితే ఏ రూపంలో అయితే వ్యక్తం అవుతుందో అవన్నీ ఏ రకంగా వ్యక్తం అవుతున్నాయి, ఎవరి వలన వ్యక్తం అవుతున్నది? ఒకే ఎలక్ట్రిసిటీ వలన వ్యక్తం అవుతున్నది, విద్యుత్ తరంగాల వలన వ్యక్తం అవుతున్నది. ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుందంటే అక్కడ ఎలక్ట్రిసిటీ స్పీడ్గా తిరుగుతుంది అన్నట్టు కాదు. బల్బు తక్కువగా ఉంది, లైట్ తక్కువగా ఉంది అంటే అక్కడ తక్కువ ఎలక్ట్రిసిటీ అని కాదు. ఫ్లడ్ లైట్లో ఉందంటే అక్కడ మళ్ళీ ఎలక్ట్రిసిటీ ఎక్కువైందని కాదు. ఎలక్ట్రిసిటీ ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉన్నది తత్వం ఒకటే. కానీ వ్యక్తపడేటప్పుడు మాత్రము ఏ ఏ యంత్రంలో ఏ గుణం అయితే ఉన్నదో, ఏ లిమిటేషన్ అయితే ఉన్నదో దానికి అనుగుణంగా అది వ్యక్తం అవుతూ ఉంటుంది. అలాగే పొద్దున మన బుద్ధి చాలా షార్ప్గా చురుగ్గా ఉంటుంది, మధ్యాహ్నం వరకు. తినే ముందు వరకు నీరసం, తిన్న తర్వాత భుక్తాయాసం, మామూలు ఆయాసం కాదండి, భుక్తాయాసం, తిన్న తర్వాత వచ్చేటువంటి ఆయాసం. తినే ముందు వరకు పని చేయరా అంటే నీరసంగా ఉందండి, తిన్న తర్వాత పని చేయరా అని అంటే తిన్న తర్వాత ఎవరన్నా పని చేస్తాడా అండి? కాస్త దాన్ని ఆంగ్లంలో సియాస్కా అంటారు, ఒక చిన్న కునుకు. అందుకే ఇప్పుడు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతుంటారు 11 to 12:30 ఆర్ 3 to 4:30. తప్పకుండా 11 to 12:30 అండి అంటారు పిల్లలతో మాట్లాడేటప్పుడు. ఎందుకు? తిన్న తర్వాత ఆ భుక్తాయాసంలో ఎండలో వాళ్ళు హాల్లో కూర్చున్నప్పుడు నేను మాట్లాడుతుంటే అందరూ ఆ స్థితిలో ఉంటారు. అప్పుడు నేను చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. పొద్దున చురుగ్గా ఉన్నటువంటి బుద్ధి మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి కొంచెం తక్కువగా పనిచేస్తుంది, రాత్రి అయ్యేటప్పటికీ పూర్తిగా ముసుగుపోతుంది. ఎన్నిసార్లు టీవీ చూస్తూ ఉంటాము, రిమోట్తో ఛానల్ను మారుస్తూ ఉంటాము, హఠాత్తుగా రిమోట్ కింద పడి ఆ శబ్దానికి ఉలికిపడి మనం లేస్తూ ఉంటాం. అంటే బుద్ధి ఏమైంది ఆ సమయంలో? కొద్దిపాటి సమయంలోనే అలా నిద్రలోకి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు సత్సంగంలో కూడా జరుగుతూ ఉంటుందండి. ఒక ఆవిడ భర్తతో పాటు వచ్చింది, ఆయన పాపం నిద్రపోతున్నాడు. మాటి మాటికి ఇలా భుజం తడుతూ లేపుతుంది. నేనమ్మా పాపం కనీసం ఇక్కడైనా నిద్రపోనివ్వండి, ఒకవేళ గురక పెడితే లేపండి, ఎందుకంటే అందరికీ డిస్టర్బెన్స్. బుద్ధి చురుగ్గా ఉన్నప్పుడు పరమాత్మ ఆ ఉనికి చురుగ్గా ఉన్నట్టు, బుద్ధి తక్కువ పనిచేస్తున్నప్పుడు పరమాత్మ తక్కువ పనిచేస్తున్నట్టు, బుద్ధి పనిచేయడం మానేసినప్పుడు పరమాత్మ పనిచేయటం లేదని చెప్పడానికి వీల్లేదు. అది దేని లిమిటేషను? కేవలము ఆ యంత్రము, ఆ ఉపకరణం ఏదైతే ఉందో దాని యొక్క లిమిటేషన్ అదంతే. క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షరః ఉచ్యతే.
ఈ రెండు రకాలైనటువంటి పురుషులు అర్థమయ్యారా? ఎందుకంటే ఇది అర్థం కాకుండా మూడోది చెప్తే ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది. అర్థమైందా? ఇవి రెండు ఇలా అంటే అర్థమైనట్టు, ఇలా అంటే అర్థం కానట్టు, ఇలా స్తబ్దంగా చూస్తుంటే నేను కన్ఫ్యూజ్ అవుతాను. అర్థమైనట్టేనా? అమ్మయ్య, రిమోట్ లాగా ఇది కూడా పడిందా అండి? పర్వాలేదు, కంటిన్యూ. ఇప్పుడు ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఈ రెండిటి కంటే భిన్నంగా ఉత్తమః పురుషః తు అన్యః, ఇంత క్రితం శ్లోకంలో చెప్పబడినటువంటి రెండు నిర్వచనాలకు భిన్నంగా ఇంకో పురుషుడు ఉన్నాడు. వాటిని ఉత్తమ పురుషుడు అంటారు. అటువంటి ఉత్తమ పురుషుడిని పురుషోత్తముడు అని అంటాం. ఆ ఉత్తమ పురుషుడిని పరమాత్మ ఇది ఉదాహృతః, పరమాత్మని కూడా గుర్తిస్తుంటాం. ఏమండి, ఎంతమంది పురుషులు ఉన్నారండి? చెప్పడానికి మొదలుపెట్టినప్పుడేమో ద్వావిమౌ పురుషౌ లోకే అన్నారు, ఇప్పుడేమో మూడోది చెప్తున్నారు. ఇంకా 4 శ్లోకాలు పూర్తవ్వాలి. ఇలా చెప్పుకుంటూ వెళతారా అంటే, లోకము ఈ ప్రపంచంతో సంబంధంగా ఉండి చూసినప్పుడు కనబడేటువంటివి రెండు రకాలైతే, వాటికి భిన్నంగా ఉన్నటువంటిది, వాటికి ఆధారభూతంగా ఉన్నటువంటిది ఏకైక పురుషుడు. వాడినే ఉత్తమ పురుషుడు అంటారు. అలా సర్వవ్యాపిగా సర్వాంతర్యామిగా అన్ని వేళలా ఉండేటువంటి ఆ చైతన్యాన్నే పరమాత్మ అని పిలుస్తాం మనం. ఇదే పరమాత్మ పరమాత్ముడి దృష్టి నుంచి చూసినట్లయితే, యో లోకత్రయం ఆవిశ్య, 3 లోకాలు. 3 లోకాలు అంటే భూర్భువ స్వః, అతల వితల పాతాల అని కాదు ఇక్కడ అర్థం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అనుభూతులలో వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఆధారభూతమైనటువంటి వాడు, ఆ సమష్టికి కారకుడైనటువంటి వాడిని ఈశ్వరః అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈశ్వరః అంటే శివుడు కాదు ఇక్కడ, సమష్టికి అధినేత, సమష్టిని నియంత్రించేటువంటి వాడు, ఆ సమష్టి స్వరూపమైనటువంటి వాడు. నిన్ననే మీరు వచ్చి అడిగారు కదా ఎగ్జాంపుల్, సముద్రంలో అలలు అసంఖ్యాకంగా ఉంటాయి, వివిధ రూపంలో ఉంటాయి, వివిధ ఆకారాల్లో ఉంటాయి. ఒక అల ఇంకో అలతో పోటీ పడుతున్నట్టుగా ఉంటుంది. నువ్వింతేనా ఎదిగింది, నేను చూడు అని ఇంకా ఎదగడానికి చూపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా చూపిస్తుండగానే మళ్ళీ పతనం మొదలైపోతుంది. ఎన్ని అలలు ఉంటాయి?
అసంఖ్యాకంగా, లెక్క పెట్టలేనని. కొన్ని చోట్లకు వెళ్తే అలను చూస్తే భయం పుడుతుంది. 10 అడుగులు 15 అడుగులు అలలు. టీవీలో చూస్తే అది వేరే విషయం, కానీ ప్రత్యక్షంగా చూస్తే మాత్రం భయమే పుడుతుంది. ఆ హోరు భయంకరంగా ఉంటుంది. ఒక అల తర్వాత ఇంకో అల ఒకరితో ఒకరు పోటీపడి, ప్రతి అల ఒక రూపము, ఒక ఆకారము, ఆ ఆకారానికి కొద్దిపాటు సమయానికి వ్యక్తపరిచే ఒక సమయం. ఈ అలలన్నీ వ్యక్తమైనటువంటి జీవస్వరూపాలు. ఈ అలలన్నిటినీ సమష్టి రూపంలో చూసుకుంటే దాన్ని ఏమంటాం మనము? దాన్నే సముద్రము అని అంటాం. సముద్రమే ఆ అలల రూపంలో వ్యక్తమవుతున్నది. వ్యక్తిగతంగా చూసుకుంటే వాటన్నిటినీ సమష్టి భావంలో చూసుకుంటే అది సముద్రము. వ్యక్తిగతంగా ఒక అల ఒక జీవుడిలాగా, సమష్టి ఈశ్వరుడు. అలైనా సముద్రమైనా వాటిలో ఉన్నటువంటి తత్వదృష్టిలో ఉన్నటువంటిది ఏమిటి? నీరే కదా. అదే పరమాత్మ. సృష్టిలో కనబడుతున్నటువంటి ప్రతి రూపము ఆ సమష్టిని చూసినట్లయితే అదొక రూపము. ఈ 2 రూపాలలోనూ వ్యక్తమవుతున్నటువంటిది పరబ్రహ్మస్వరూపం. ఈ సిద్ధాంతం తెలిసి, ఇది అర్థం చేసుకొని అనుభవం పొందినటువంటి వాళ్ళు కాబట్టి మనకు ఏదైనా దేన్ని చూసినా వెంటనే దానికి కుంకుమ, ఓ చిన్న దీపం సెమ్మ, ఓ 4 అగరవత్తులు పెట్టేసి పూజన చేసేసుకుంటూ ఉంటాం. ప్రకృతిని చూసి భయపడి కాదు మనం చేసేటువంటిది. ప్రకృతిలో వ్యక్తమవుతున్నటువంటి ప్రతి ఒక్క స్వరూపము మనకు పూజనీయమైనటువంటి స్వరూపమే. అది పశువే కావచ్చు, పక్షే కావచ్చు, చెట్టే కావచ్చు, కొమ్మే కావచ్చు, పర్వతాలే కావచ్చు, రాయే కావచ్చు. అక్కడ నల్లగా కనబడుతున్నాడే, నర్మదా నుంచి తీసుకొచ్చారు, లేక గంగలోంచి తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చినా రాయే కదా. వస్తురూపకంగా చూసుకుంటే ఆ రాయికి 3 నామాలు పెట్టగానే శివుడైపోయాడు. వెనక్కి వెళితే ఇంకొంచెం చెక్కున్నారు, ఆయన్ని ఉన్నది రాయే, ఆంజనేయుడయ్యాడు. అటు పక్కన గణపతి, ఇటు పక్కన సుబ్రహ్మణ్య స్వామి. వివిధ రూపాలలో వ్యక్తమైనటువంటిది కేవలము ఆ పరబ్రహ్మతత్వమే. సృష్టిలో ఏ పదార్థం కూడా పూజకు అర్హత లేనటువంటిది అంటూ లేదండి. అన్ని పదార్థాలు, అన్ని వ్యక్త స్వరూపాలు. అందుకే ఇప్పుడు మనకు కూడా ఎన్నో పేర్లు ఉంటాయి. ఇంట్లో పిలిచేటువంటి వాళ్ళ పేరు ఒకటి ఉంటుంది. ఒరే చిట్టి, ఒరే నాని, ఒరే బుజ్జిగా, ఏవో పేర్లు ఉంటాయి.
ఫ్రెండ్స్ పిలిచేటువంటిది ఇంకో రకంగా ఉంటుంది. అఫీషియల్గా మీరు మీ పరిచయం చేసుకునేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడతాము? ఐ యామ్, మీ అఫీషియల్ పేరు ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటారు ఫస్ట్, అంతే కదండి. చెప్పడానికేమో విష్ణు సహస్రనామం. ఎవరి యొక్క సహస్రనామము? విష్ణు యొక్క సహస్రనామం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? విష్ణుతో మొదలు పెట్టాలి. కానీ ప్రప్రథమంగా చెప్పబడినటువంటి పేరేమిటి విష్ణు సహస్రనామంలో? విష్ణువు కాదు, విష్ణువు రెండో పేరు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. విశ్వం ఎందుకన్నారు? కనబడుతున్నటువంటి చరాచర సృష్టిలో ప్రతి ఒక్క పదార్థము ఆ పరమాత్ముడి ఉనికే ఈ రూపంలో వ్యక్తమవుతున్నదని గుర్తించడానికి. మన మనసుకి పరిచయం అయినటువంటిది ఈ ప్రపంచమే. ఈ ప్రపంచం ద్వారా ఆ కనబడనటువంటి వాడిని గుర్తించడమే అంతర్ముఖం అవ్వడం. ప్రపంచం వెనకాల పరిగెత్తేటువంటి వాడు సంసారి, ప్రపంచాన్ని చూసి తల వంచి నమస్కరించేటువంటి వాడు సాధకుడు, భక్తుడు. వీడు భక్తుడైతే వాడు విభక్తుడు, అంటే భక్తి లేనటువంటి వాడు. వీటన్నిటినీ సృష్టించినటువంటి వాడెవరు? ఆ పరమాత్మ. ఈ సృష్టిగా వ్యక్తపరుస్తున్నటువంటి వాడెవరు? ఆ పరమాత్మే. వింత ఏమిటంటే మనము సృష్టించుకున్నటువంటి దేవాలయాలను చూసి చాలా భక్తిభావం పొంగుకొస్తుంది. ఆయన సృష్టించినటువంటి ఆ ప్రపంచాన్ని చూసి భక్తిభావం కనబడటం లేదు. ఆయన సృష్టించినటువంటి సృష్టి, ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి తన స్వరూపాన్ని చూసి ఎప్పుడైతే మన మనసు మారి దాంట్లో కూడా ఆ పరమాత్మే వ్యక్తమవుతున్నాడని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు సాధకుడు సాధన మొదలైనట్టు. అందుకే మన నిత్యాచరణలో మన కల్చర్ ఎటువంటిది అని అంటే, పొరపాటున మన కాలు గనక ఎవరికైనా తగిలిందనుకోండి, వెంటనే ఏం చేస్తాము? సరిగ్గా చేయవలసిన పద్ధతి అని కళ్ళకు అద్దుకుంటాం. హడావిడిలో కనుకైతే అది చూసినప్పుడల్లా అనిపిస్తుంది, నేనే తన్నా అని చెప్పుకుంటున్నాడేమో అని. ఎందుకు చేస్తాము? పొరపాటున మన కాలు పుస్తకాల బ్యాగో పుస్తకం మీద ఎప్పుడైనా పొరపాటున తగిలిందనుకోండి, అది న్యూస్ పేపరే కావచ్చు. మన సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? వెంటనే దాన్ని చూసి ఆదరభావంతో కళ్ళకు అద్దుకుంటాం. అమెరికాకు వెళ్ళినప్పుడు కొత్తలో షాక్ ఏంటంటే, స్కూళ్ళల్లో కాలేజీలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఇలా ఒక చైర్ ఉంటుంది, ఆ చైర్కే ఒక చిన్న టేబుల్ లాగా అటాచ్ ఉంటుంది. అది కావాలనుకుంటే బయటికి తీసుకోవచ్చు, లేకపోతే లోపల పెట్టేయచ్చు. కూర్చొని విసిగిపోయి ఉంటారు కాబట్టి కాళ్ళు జాపుకోవడానికి వాళ్ళ పుస్తకాల బ్యాగ్ను ముందేసుకొని దాని మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటారు. అది చూసినప్పుడల్లా నాకు ఎక్కడ లేని చిరాకు, కోపం వచ్చేసేది. నా సంస్కారం అటువంటిది. కానీ వింత ఏంటంటే, నేను మాట్లాడినటువంటి ఆ గ్రూపు భారతీయులు కాదు, వాళ్ళు అక్కడ దేశంలో అక్కడ పుట్టి పెరిగినటువంటి పాశ్చాత్య దేశం. వాళ్ళకి నేను ఈ తత్వాన్ని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత నేను చెప్తున్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు ఆ క్లాస్లో ఉన్నారనంటే పుస్తకాల మీద మళ్ళీ వాళ్ళు కాళ్ళు పెట్టేవారు కాదు.
అంటే ఎక్కడో వాళ్ళకి ఆ తత్వం ఎప్పుడో అర్థమైనట్టు. తెలుసో తెలియకో సాధన వాళ్ళ జీవితంలో కూడా మొదలైనట్టే. అంటే ఏంటి? ప్రతి పదార్థంలోనూ దేన్ని చూసి ద్వేషించవలసిన అవసరం లేదు. ప్రతి రూపంలోనూ కనబడుతున్నటువంటిది ఆ పరమాత్ముడి ఉనికే. పరమాత్మే అని చెప్పి అన్నిటిని వెళ్ళి కౌగిలించుకోవాలని ట్రై చేయకండి. సింహం కనబడింది, పరమాత్మ. పాము కనబడింది, పరమాత్మ. వెర్రి పిచ్చికి ఒక హద్దు ఉంటుంది, సరిగ్గా అర్థం చేసుకోవాలి. వాటిని దూరంగా నమస్కరించుకోండి. ఎందుకంటే మీరు గుర్తిస్తున్నారు, రెస్పాన్స్ అది కాదు. అక్కడ తెలివిగా ప్రవర్తించండి. ఎప్పుడైనా సింహం జోలికి వెళ్ళారా? చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడిని అంటే, మేము మా కజిన్స్ అందరూ ఒక గ్రూప్గా అయితే మా అమ్మ తరఫున దాదాపు మేము 75 మంది, నాన్న తరఫున ఇంకో 75 మంది. ఇది అమ్మ తరఫున వాళ్ళు మాత్రమే. ఆ కాలంలో ఈ సర్కస్ అంటూ ఉండేది, పేరు చెప్తాను అదండి, జెమినీ సర్కస్. సో సర్కస్కి తీసుకెళ్ళారు. అందరికీ ఆ కాలంలో ₹1 ఇచ్చారంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టే. అందరం టికెట్ కొనుక్కున్నాము, లోపలికి వెళుతున్నాము. లోపలికి వెళుతున్నప్పుడు ఒక బోన్లో, ఒక పింజరంలో సింహం ఉంది. దాని తోక బయటికి వేలాడుతుంది. మేమందరం తోకలేనటువంటి అల్లరి ముక్క. సో మాలో ఇప్పుడు ఒకడెవడో మొదలుపెట్టాడు, ఎవరికైనా ధైర్యం ఉందా, వీళ్ళ తోక లాగిరండి. లాగొచ్చినట్లయితే నా దగ్గర ఈ మిగిలినటువంటి డబ్బంతా ఇచ్చేస్తాను. అందరూ పోగు చేశారు అతి ఉత్సాహంగా. ఎంత నాకు 10, 11 ఇది ఇట్లా బ్యారికేడ్ ఉంటే ఆ బ్యారికేడ్ పైకి ఎత్తవలసిన అవసరం కూడా లేదు, కింద నుంచే వెళ్ళిపోయారు. చేతికి అందట్లేదు, ఎగిరి పట్టుకొని లాగాను. అది తిరిగి ఒక్కసారి గట్టిగా అరిచిందండి. దాని తర్వాత 4 రోజులు మంచాన, ఏంటి జ్వరం, భయంతో పింజరంలో ఉన్నటువంటిది. అటువంటిది స్వయంగా డైరెక్ట్గా వచ్చిందనుకోండి, పరమాత్మ అనుకుంటూ పరిగెత్తకండి, అటుపక్కన పరిగెత్తండి. పరమాత్మ యొక్క ఉగ్రస్వరూపం అది. దూరం నుంచి నమస్కరించండి, దూరం నుంచి ఆదరించండి, కానీ అన్నిటిలో ఆ పరమాత్మని చూడడానికి ప్రయత్నించండి. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరస్సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషః తు అన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వరః. సమష్టి రూపంలో ఉన్నటువంటి వాడు ఆ ఈశ్వరుడే, ఆ పరమాత్మే ఆ ఈశ్వరుడిగా మనం పూజిస్తూ ఉంటాం. ఆ ఈశ్వరత్వం ఎప్పటి వరకు? ప్రపంచం ఉన్నంత వరకు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, అంపైర్ ఎప్పటి వరకు కావాలి మనకు? మ్యాచ్ జరుగుతున్నంత వరకే, ప్రపంచం వ్యవహారంలో ఉన్నంత వరకే అంపైర్ కావాలి. ఆ అంపైరే ఈశ్వరుడు. మనం చేసేటువంటి కర్మలన్నిటికీ ఫలప్రదాత. అంటే ఆల్రెడీ డిసైడెడ్ అనుకోండి, ఏ కర్మ చేస్తే ఎటువంటి ఫలం రావాలో అనేది.
అది ఎప్పుడు మన దాకా రావాలనేటువంటిది నిర్ణయించేది ఆ ఈశ్వరుడు. ఎప్పుడు ఏ రూపంలో రావాలనేటువంటిది, అందుకే మనము ఉపదేశ సారంలో చదువుతూ ఉంటాం, కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఆ ఫలప్రదాత ఈశ్వరుడు. ఈశ్వర అవ్యయ బిభర్తి. ఈ సృష్టిని అంతటినీ సమగ్రంగా చూసుకునేటువంటి వాడు, అతని పేరే ఈశ్వరుడు. ఆ పరమాత్మే ఆ ఈశ్వరుడిగా వ్యక్తం అవుతున్నాడు. సమష్టి ప్రతినిధి ఈశ్వర ఇది ఉచ్యతే. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు? యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఆ పరమాత్ముడి గురించే ఇంకొంచెం వివరణ. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాత్ అపి. క్షరంగా వ్యక్తమవుతున్నటువంటిది, అక్షరంగా అనుభవిస్తున్నటువంటి దానికంటే ఉత్తమంగా ఉన్నటువంటి వాడు కాబట్టి ఈ ఆధారభూతుడైనటువంటి వాడినే పరమాత్మ అని అంటున్నాం. చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ. వేదాలలో చెప్పబడినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ పురుషోత్తముడు. కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ భగవద్గీత ఏ భావంతో ఇచ్చాడండి? దేవకీనందుడిగా ఇవ్వలేదు, వ్రజబాలకుడిలా ఇవ్వలేదు, పార్థసారథిగా అసలే ఇవ్వలేదు. ఏ భావంగా ఇచ్చాడు? తానే ఆ పరమాత్ముడి స్వరూపంగా ఇచ్చినటువంటిది. కాబట్టి ప్రతి అధ్యాయంలో మనం చెప్పేటప్పుడు కృష్ణ పరమాత్ముడు ఇలా పలికాడు అన్నప్పుడు ఏమంటుంటాము? శ్రీ భగవాను వాచ. స్వయంగా ఆ భగవంతుడే చెప్పినటువంటిది. అందుకే ఇది చాలా విశిష్టమైనటువంటిది. భగవద్గీత ఎందుకు గొప్పది అని అంటే, శృతులు స్వయంగా ఆ పరమాత్ముడి యొక్క వ్యక్త రూపంలో వచ్చినటువంటి నిశ్వాస, ఆ పరమాత్ముడిచే చెప్పబడినటువంటిది. అవి శృతులు. భగవద్గీత కూడా స్వయంగా ఆ పరమాత్మే పలికినటువంటిది. అందుచేత భగవద్గీతను శృతి అని కూడా అంటారు. స్మృతి గ్రంథము మన జీవితంలో, నిత్య జీవితంలో ఏవి ఆచరించాలి, ఏవి ఆచరించకూడదు అని సూచించేటువంటిది కాబట్టి దాన్ని స్మృతి గ్రంథం అంటారు. భగవద్గీత కూడా అలాగే సూచిస్తుంది కాబట్టి ఇది స్మృతి గ్రంథం కూడా. ఇది మహాభారతంలో అభిన్నమైనటువంటి భాగం కాబట్టి ఇది ఇతిహాసం కూడా. పురాణాలలో ఉన్నటువంటిది ఏమిటి? భగవంతుడు భక్తుడు వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధము. ఆ భగవత్ స్వరూపుడైనటువంటి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ, ఆ భగవంతుడికి శిష్యుడైనటువంటి వాడు అర్జునుడు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంవాదం కాబట్టి ఇది పురాణ ప్రోక్తం అని కూడా అంటారు. అది ఎందుకు శ్రేష్టం? ఇది ఒకే పుస్తకము, ఒకే భగవద్గీత, శృతి స్మృతి ఇతిహాస పురాణ 4 కలిపి ఒకే పుస్తకంలో ఉంటుంది. ఎందుకు? స్వయంగా ఆ పరమాత్మే పరమాత్ముడి వలె చెప్పినటువంటి మాటలు కాబట్టి. పరమాత్మేత్యుదాహృత అతోస్మి లోకేచ వేదేచ. లోకంలో
గుర్తింపబడినటువంటి తత్వము, దీన్ని మనం పరమాత్మ అంటాం. వేదాలలో సూచింపబడినటువంటిది కూడా ఈ తత్వమే. లోకేచ వేదేచ ప్రతితః పురుషోత్తమః. ఇప్పుడు ఈ వివరణ ఎందుకు ఇచ్చారండి? ఇందాక చెప్పినటువంటి 4 శ్లోకాలలో 15వ శ్లోకం వరకు చెప్పినటువంటి శ్లోకాలలో ఏ ఉపాసన అయితే చేయమని చెప్పారో ఆ ఉపాసన ద్వారా పొందబడేటువంటిది, ఆ ఉపాసన ద్వారా చేరుకునేటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్నే పరమాత్మ దర్శనము, పరమాత్మ యోగము అని చెప్తుంటారు. దాన్ని సూచిస్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు? యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అసమ్మూఢః మాం ఏవ జానాతి. చాలా అద్భుతమైన పదం వాడారు ఇక్కడ, అసమ్మూఢః. దీంట్లో మూల పదం ఏమిటి? మోహము. మోహం అంటే ఏమిటి? ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా గ్రహించేటువంటి ఏ బుద్ధి అయితే ఉందో దాన్ని మోహితమైనటువంటి బుద్ధి అని చెప్తారు. ఈ కాన్సెప్ట్ అర్థం చేయించడానికి కొంచెం కష్టంగా ఉంటుందని ఒకసారి పిల్లలతో బాలవిహార్లో కూర్చున్నప్పుడు అప్పుడు తోచినటువంటి ఉదాహరణ, నా తల మీద మీకేమన్నా కొమ్ములు కనబడుతున్నాయా అన్న. అడగకున్నటువంటి ఉదాహరణ అడిగాను వాళ్ళని. వెంటనే ఒకరినొకరు చూసుకున్నారు. అందరూ ఏకగ్రీవంగా కనబడుతుంది అన్నారు. నన్ను ఆట పట్టిద్దామని. అదే మోహం అంటే అన్నాను. లేనిది ఉన్నట్టుగా కనబడుతుందే దాన్నే మోహం అంటారన్నా. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా. లేనిది ఉన్నట్టుగా ఏమిటది? ప్రపంచంలో ఈశ్వరుడు వ్యక్తమవుతున్నటువంటి ఈ సృష్టి యావత్తు. ఈ సిద్ధాంతం చెప్పే ముందు ఓ ఉదాహరణ అడుగుతాను మిమ్మల్ని. బాగా పొదనైనటువంటి కత్తి, అది మంచిదా చెడా? ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ బ్యాడ్? షార్ప్ నైఫ్. మీరు ఏమన్నా చెప్తున్నట్లయితే వీడియో కనబడుతుంది కానీ ఆడియో ఇక్కడ దాకా రావట్లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. ఏంటండి? వాడేదాన్ని బట్టి. అందరూ ఏకీభవిస్తున్నారా ఆన్సర్తో? మీరందరూ ఆ ఆన్సర్తో కనుక ఏకీభవిస్తున్నట్లయితే వాడేదాన్ని బట్టి అని, మీకు నా క్వశ్చన్ అర్థం కాలేదు. క్వశ్చన్ పేపరే మార్చేశారు. టీచర్గా మీరు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని దిద్దేసి మార్చేసి ఇంకో కొత్త క్వశ్చన్ రాసి దానికి నాకు తెలిసిన ఆన్సర్ రాసుకుంటే 0 వస్తుంది. అవునా? నేను అడిగిన ప్రశ్న ఏమిటి? పొదనైన కత్తి, అది మంచి కాదు చెడు కాదు, వాడేదాన్ని బట్టి అనగానే మీరు ఇంటెన్షన్ గురించి మాట్లాడుతున్నారు, కత్తి గురించి మాట్లాడటం లేదు. ఇట్ ఈస్ నీదర్ గుడ్ నార్ బ్యాడ్, ఇట్ జస్ట్ ఈజ్. గుడ్నెస్ బ్యాడ్నెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కత్తి నుంచి రావట్లేదు. కత్తి స్వరూపం కాదు గుడ్ బ్యాడ్, షార్ప్ దాని యొక్క స్వరూపం అంతే. గుడ్ బ్యాడ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
వాడేవాడు వాడి యొక్క ఇంటెన్షన్ బట్టి వస్తున్నది. అది వారు చెప్పినటువంటిది. నేను అడిగిన ప్రశ్న ఏంటి? కత్తి గురించి అడిగాను, ఇంటెన్షన్ గురించి అడగలేదు. అందుకే మన శాస్త్రాల్లో ప్రపంచం ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే నీదర్. ఇట్ ఈస్ ఎసెన్షియలీ డివైన్. వస్తుతః దాని యొక్క స్వరూపము ఆ పరమాత్ముడి యొక్క వ్యక్త స్వరూపము. ఇది చూడగలిగినటువంటి వాడు ఆధ్యాత్మిక దృష్టి వచ్చినట్టు. చెడ్డ ప్రపంచము మంచి ప్రపంచం అని ఉండదు. దేన్నైతే చెడు అంటున్నామో కొద్ది కాలం గడవగానే అదే పదార్థం మళ్ళీ మనకు మంచిగా కనబడుతుంది, మంచిగా ఉన్నటువంటి చెడుగా కనబడుతుంటుంది. వనిలా ఐస్ క్రీమ్, దాంట్లో వేడి వేడి గులాబ్ జామున్ వేసుకొని ఇంకా తినబోతున్నారు. మీకు ఒక ఫోన్ కాల్, టెక్స్ట్ మెసేజ్ వచ్చింది, అయ్యా మీ ఉద్యోగం నుంచి మిమ్మల్ని తీసేస్తున్నాము. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాము. అప్పటిదాకా చేతిలో ఉన్నటువంటిది బాగా ఆకర్షణీయంగా కనబడినటువంటిది, ఓహో ఇంకా రుచి ఆస్వాదించబోతున్నాను అనుకుంటున్నటువంటి నేను ఆ వార్త వినగానే ఏమనిపిస్తుంది? అది ఇంకా రుచిస్తుందా? ఛీ అని పక్కన పెట్టేస్తాం. అప్పటిదాకా మంచిగా కనబడినటువంటిది వెంటనే ఏమైపోతుంది? అది చూడగానే ఒక విముఖత, గందరగోళం మొదలైపోయింది. గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. మీ పిల్లవాడు మళ్ళీ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాడు, నాన్న మోగుతుంది. ఏమిటని చూస్తే, సారీ హెచ్ఆర్ చేసిన తప్పు, మీ పేరు కూడా కుమారే, కానీ మేము ఉద్యోగం నుంచి తీసేయవలసినటువంటి కుమారు వేరే డిపార్ట్మెంట్లో ఉన్నవాడు, మీకు పొరపాటున మెసేజ్ వచ్చిందంటే మీ ఉద్యోగం అలాగే ఉంది. అమ్మయ్యా అని కూర్చున్న వెంటనే ఆ పడేసినటువంటి పక్కన పెట్టేసినటువంటి అదే ఐస్ క్రీము, అదే గులాబ్ జామును, ఏది తీసుకురా, అప్పటిదాకా చెడుగా కనబడింది మళ్ళీ మంచిగా కనబడుతుంది. మంచి చెడు ఎక్కడి నుంచి వచ్చింది? మనము ప్రతిపాదించి మనం ప్రొజెక్ట్ చేసినటువంటి. వస్తుతః ప్రపంచము మంచి కాదు, చెడు కాదు, పరమాత్ముడి స్వరూపమే అది. యో మాం ఏవ అసమ్మూఢః. సమ్మూఢః పూర్తిగా మోహితుడైపోయినటువంటి వాడు, అసమ్మూఢః పూర్తిగా మోహాన్ని తొలగించినటువంటి వాడు. అందుకే చివరిలో అర్జునుడు ఏమంటున్నాడు పరమాత్ముడితో? నష్టో మోహః స్మృతిః లబ్ధా. నేను ఏ మోహంలో అయితే ఈ నా కర్తవ్యాన్ని విస్మరించానో ఆ మోహం పూర్తిగా తొలగిపోయింది. ఏదో తాత్కాలికంగా చాలా వైరాగ్యం వచ్చింది అనుకున్నాను, కానీ అది వైరాగ్యం కాదు, అది కార్పణ్య దోషం అని బాగా అర్థమైంది. నష్టో మోహః స్మృతిః లబ్ధ. అటువంటి అసమ్మూఢుడికి జానాతి పురుషః ఉత్తమం ససర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత.
అటువంటి వాడు అన్నీ పొందినటువంటి వాడు. భజతిమా, ఈ భావంతో ఎవరైతే నన్ను పూజిస్తారో భజిస్తారో, మనం చేసేటువంటి పూజలు కూడా ఈ దృష్టితో చూసినట్లయితే శివుడు వేరు, విష్ణువు వేరు, అమ్మవారు వేరు, గణపతి వేరు అని భేద దృష్టితో అక్కడ కూడా దేవుణ్ణి కూడా వేరువేరుగా చేసి పూజిస్తే మనకి ఇంకా అర్థమైంది ఏమిటి? ప్రపంచాన్ని ఎటు వేరుగానే చూస్తున్నాం, దేవుళ్ళను కూడా వేరువేరు చేసేస్తున్నాం. అందుకే మీరు పురాణాల్లో చదివినప్పుడు ఒకటి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. దేవి భాగవతం చదువుతుంటే అన్నిటికంటే అందరికంటే గొప్పదైనటువంటిది పరాశక్తి. ఆ పరాశక్తి నుండే అన్నీ వచ్చినాయి. ఆ పరాశక్తి అందరికీ అన్నిటికీ ఆధారభూతమైనటువంటిది. గణేశ పురాణం చదివారనుకోండి, ఆ మహాగణపతే అన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు. అందరూ అన్నీయు ఆ మహాగణపతి నుంచే వ్యక్తమైనటువంటిది. భాగవతం చదివితే, విష్ణు పురాణం చదివితే విష్ణువే ప్రధాన దేవత. శివపురాణం చదివితే శివుడే గొప్ప. ఎవరండి గొప్ప? వీరందరిలో అందరిగా వ్యక్తమవుతున్నటువంటి ఆ పరమాత్మే. కాబట్టి ఏ రూపంలో వ్యక్తమయ్యేటువంటిది ఆ పరమాత్మే. కాబట్టి ఎవరిని పూజించినా ఆ పరమాత్మని పూజించినట్టే, ఎవరిని ఉపాసించినా ఆ పరమాత్మని ఉపాసించినట్టే. అక్కడ భేద దృష్టి పెట్టుకోకండి. భేద దృష్టి పెట్టుకున్నట్లయితే ఏమవుతుంది? సమ్మూఢ. అక్కడ సమ్ అనేది ఇంగ్లీష్ పదం కాదండి, కొద్దిగా మోహం అనుకోవడానికి, పూర్తిగా మోహితుడని. అసమ్మూఢ భావేన ఏకత్వ దృష్టితో ఎప్పుడైతే చూడగలుగుతామో అటువంటి వాడు మాత్రమే ఈ పురుషోత్తముణ్ణి సరిగ్గా అర్థం చేసుకొని అనుభవించినటువంటి వాడు అవుతాడు, తన స్వరూపంగా అనుభవించినటువంటి వాడు అవుతాడు. ఇది అర్థం చేసుకొని జీవితంలో ఎటువంటి కర్మ, ఎటువంటి స్వధర్మాన్నైనా నిర్వర్తించేటువంటి వాడికి ఏ కర్మ వాడిని బంధించలేదు, ఏ కర్మ ఫలము వాడిని ఆపలేదు. ఇది యావత్ భగవద్గీత యొక్క సారము అని ఈ అధ్యాయాన్ని, బహుశా ఈ సిద్ధాంతాన్ని ఇక్కడితో పూరిస్తున్నారు. చివరి శ్లోకం. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. జీవితంలో మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి సాధించవలసిందేమిటి, పొందవలసిందేమిటి? నా బాధ్యతలు పూర్తయిపోతే చాలండి, నా జీవితం సాఫల్యమైనట్టే. ఇది మీకు మీరు నిర్వచించుకోవడానికి కాదు. అది భగవంతుడు ఏం సూచిస్తున్నాడు, శాస్త్రం ఏమని సూచిస్తున్నది? నేను ఆ తత్వాన్ని అయ్యున్నానని గ్రహించి అందులో స్థిరపడి దాన్ని అనుభవించడమే ఈ జీవితానికి పరమావధి, పరమ లక్ష్యం.
అది పొందినటువంటి వాడే కృతకృత్యుడు. అది పొందనటువంటి వాడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ ఇదే సంసారంలో వచ్చి ఇదే సంసారిగా జీవిస్తూ, సంసారంలో వచ్చి ఇదే సంసారిగా జీవిస్తుంటే మళ్ళీ మానవ జన్మ దొరుకుతుందో దొరకదో? ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి వచ్చే జన్మలో ఏ రూపాన్ని దాల్చుకుంటామో తెలియదు. మళ్ళీ ఇంకెన్ని జన్మల తర్వాత మళ్ళీ ఈ మానవ జన్మ వస్తుందో తెలియదు. ఇప్పుడు డెఫినెట్గా మన మీద 3 రకాలైనటువంటి కృపలు కనబడుతున్నాయి. ఈశ్వర కృప, శాస్త్ర కృప, గురు కృప. లేనిది తెచ్చుకోవలసినది, బాగా పెంపొందించుకోవాల్సినటువంటిది ఏమిటి? 4వది. ఆ 4వది ఏమిటి? ఆత్మకృప. మన మీద మనకు కృపాజాలి కలిగి మనం దీన్ని గుర్తించి దీన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకోగలగాలి. అంటే మిగతా బాధ్యతలు పూర్తి చేయకుండా చేయమంటం లేదు, అవి చేస్తూ దీన్ని సాధించగలగాలి. ఇది గుహ్యతమం శాస్త్రం. శాస్త్రాన్ని మొదలుపెట్టేటప్పుడు అథ శ్రీమద్భగవద్గీత అని మొదలు పెడతాం. అథ అంటే ప్రారంభ సూచకం. ముగించేటప్పుడు ఇతి. ఇతి అంటే ఇంతటితో ఈ శాస్త్రము, ఈ విచారము పూర్తయినట్టు. ఇంకా 3 చాప్టర్లు ఉన్నాయి కదండి. అంటే దేవాలయం కట్టినప్పుడు ఆ ఆలయ రూఫ్ కట్టేశాం. కట్టిన తర్వాత గోపురము, గోపురం పైన కలశము. 16, 17 అధ్యాయం గోపురం లాంటిది. 18వ అధ్యాయము శిఖరము, శిఖరం మీద ఉన్నటువంటి ఆ కలశము. 18వ అధ్యాయం చదివితే పూర్తిగా భగవద్గీత అంతా చదివినట్టే. అలాగే దేవాలయం దగ్గరికి లోపలికి వెళ్ళడానికి సమయం లేదంటే దూరంగా శిఖర దర్శనం చేసి అక్కడి నుంచే నమస్కారం చేసుకుంటే భగవంతుని చూసి నమస్కారం చేసుకున్నట్లే. ఈ సిద్ధాంతం తమిళనాడులో చాలా గట్టిగా పాటిస్తారండి. ఎంత బిజీగా వెడుతున్నా ఎక్కడైనా మందిరం కనబడిందంటే వెంటనే బండి ఆపేసి చెప్పులు ఇప్పేసి అక్కడే రోడ్డు మీదే గమనించుంటారు. పొద్దున్నే చేస్తుంటారు. ఎందుకు? శిఖరాన్ని చూసి దేవదర్శనం అయిపోయినట్టే. 18వ అధ్యాయం అట్లాంటిది, శిఖరం లాంటిది, శిఖరం మీద కలశం లాంటిది. అని తత్వ విచారం ఇక్కడితో పూర్తయినట్టు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయా అనఘ. అఘ అంటే పాపపూరితమైనటువంటిది, అనఘ నిష్కల్మషమైనటువంటి వాడు. హే పార్థ, పార్థ ఓ అర్జున, నిష్కల్మష స్వరూపుడా, నీకు నేను ప్రేమగా ఇచ్చినటువంటి ఇద శాస్త్రం. ఇదం శాస్త్రం ఉక్తం మయా అనఘ. ఏతద్బుద్ధ్వా, ఇది తెలుసుకున్నటువంటి వాడు అసలైనటువంటి బుద్ధిమంతుడు. బుద్ధిమాన్ స్యాత్ అంటే ఏమిటి? ఇది తెలుసుకోలేనటువంటి వాడు మీరు డిసైడ్ చేసుకోండి. ఇది తెలుసుకుంటేనే బుద్ధిమంతుడు. బుద్ధిమాన్ స్యాత్, అతడు మాత్రమే, ఆ సాధకుడు మాత్రమే కృతకృత్యుడు. జీవితంలో సాధించవలసినటువంటిది, ఈ మానవ జన్మ ద్వారా పొందవలసినటువంటిది పొందినటువంటి వాడు. ఆ చతుర్థ పురుషార్థాన్ని ఈ జీవితంలోనే సాధించినటువంటి వాడు. ఓం
తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోధ్యాయః. 15వ అధ్యాయము ఇక్కడితో సంపూర్తి. ఇప్పుడు ఆరతి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంటాను. గురుదక్షిణ కార్యక్రమము, గురుదక్షిణతో పాటు మీకు యజ్ఞప్రసాద పుస్తిక ఇవ్వడం జరుగుతుంది. అవి చేద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.